అన్నయ్య, నేను ఎవరికి ప్రేమిస్తున్నానని పరిచయం చేయలేదు. ఎవరో నన్ను చెడు చెయ్యాలని, నాకు చెడ్డ పేరు అంటగట్టి మన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చెయ్యాలనే ఇలాంటి అబద్ధం చెప్పుంటారు. చూడండి, నేను చెప్పేది నిజం. నాకు ఆ దిన అనే అతనికి ఎటువంటి పరిచయం లేదు, ప్రేమ అంతకన్నా లేదు. సరేనా? చెప్పింది ఎవరో కాదే, మన కుటుంబ గౌరవం చాలాసార్లు కాపాడిన మనిషి. మనమంటే ప్రేమ అభిమానాలున్న మనిషి. ఈ ఇంటి పెద్దలుడు గోపి. అతనికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిందలేసే మనిషి అంతకన్నా కాదు. ఇప్పుడు చెప్పవే, అతను చెప్పింది నిజమా అబద్ధమా? గోపి బావా అలా చెప్పాడా? ఇంత పచ్చి అబద్ధం ఎలా చెప్పగలిగాడు? అయ్యో భగవంతుడా, నేనే పాపం చేశానని, ఆయనకే ద్రోహం చేశానని ఇంత అపనింద నా మీద వేశాడు. బావ చెప్పింది నిజం కాదు. నోరు ముయ్యవే. ఇంకొకసారి అల్లుడు గారి గురించి అలా మాట్లాడితే నేలకి చీరేస్తాను. ఆయన ఎలాంటి మనిషి ఇక్కడ అందరికీ తెలిసే. నేను మీ నాన్నగారు ఊర్లో లేకపోయినా ఈ కుటుంబ బాధ్యత తీసుకుని కావ్యశీలం కాపాడి మన గౌరవం నిలబెట్టిన మనిషే. అలాంటి అతను అబద్ధం చెప్తాడా? బావ మంచివాడే, కాదనటం లేదు. కానీ ఇలాంటి అబద్ధం ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావటం లేదు. అంటే నువ్వు గోపి బావను హోటల్లో కలిసి మాట్లాడలేదంటావా? మాట్లాడలేదు అనట్లేదు. ఒకరోజు ఎప్పుడో రెస్టారెంట్లో కలిశాడు, మాట్లాడాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది. నేను నా ఫ్రెండ్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు దినా అక్కడికొచ్చాడు. నా దగ్గరకొచ్చి వదిన గురించి ఏదేదో అడిగాడు. నేను అతనితో కలిసి మాట్లాడింది లేదు. నేనే సమాధానం చెప్పకపోయేసరికి తన దారిన తను వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో బావ వచ్చి నాతో మాట్లాడాడు. అంతే, అంతకు మించి నేను మాట్లాడిందేమీ లేదు. అమ్మా, మరెందుకు బావ అబద్ధం చెప్పాడో నాకు తెలియటం లేదు. నేను చెప్పేది నిజమమ్మా, నన్ను నమ్మమ్మా. చూసారా, నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ప్రియ ఎలాంటి తప్పు చేసుండదు, గోపియే అబద్ధం చెప్పుంటాడని. కానీ మీరే నా మాట నమ్మలేదు. అప్పుడే కాదే, ఇప్పుడు నమ్మను. బావగారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చిందా? నాన్న, మీరైనా నన్ను నమ్మండి నాన్న. నేను మీ కన్న కూతుర్ని. మీరు కూడా నమ్మరా? నీ మీద నమ్మకం ఉండొచ్చు, అయితే అంతకంటే ఎక్కువ నమ్మకం నాకు గోపి మీద కూడా ఉంది. అంత నమ్మిన అతను అలా ఎలా అబద్ధం చెబుతాడు? ఏంటో నాకు నమ్మకాల మీదనే అపనమ్మకం ఏర్పడుతుంది. చూడు ప్రియా, ఒక్క అబద్ధం దాచిపెట్టడానికి 100 అబద్ధాలాడినా ఆ అబద్ధం బయటపడక తప్పదు. చెప్పు, నిజం చెప్పవే. ఏయ్, ఇంతమంది అడుగుతున్నారు కదా, ఇప్పటికైనా నిజం చెప్పాడబ్బే. అయితే మీరెవరూ నన్ను నా మాటని నమ్మటం లేదన్నమాట. సరే, అందరూ బాగా వినండి. నేను దినని ప్రేమించట్లేదు. దినకు నాకు ఎటువంటి సంబంధం లేదని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి హారతి ఆర్పి మరీ చెప్తున్నాను. ఇప్పటికీ మీరు నా మాట నమ్మకపోతే నిప్పుల మీద నడవమన్నా లేదా నా ప్రాణం తీసుకోమన్నా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అవసరం లేదమ్మా. దేవుడి మీద ప్రమాణం చేసి హారతి ఆర్పావు చాలు. నేను నిన్ను నమ్ముతున్నాను. చూడు వినోద్, అది కర్పూరం వెలిగించి అలా అగ్ని మీద ప్రమాణం చేసిన తర్వాత ఇంకా దాన్ని అనుమానించడం సరైన పద్ధతి కాదురా. అంటే గోపిబాబు అబద్ధం చెప్పాడంటున్నారా? నేను అలా అనటం లేదురా, ప్రియను నమ్ముదాము అంటున్నాను. ఇంకా నీ మీద నమ్మకం లేదు అని దాన్ని నిలదీసి ఇబ్బంది పెట్టకూడదు. అయ్యో, నేను నమ్మను. నేను చెప్పేది విను. ప్రియ నన్ను నమ్ముతుంది. నేను చెప్పేది విను. నమ్మకపోతే నేను నా ప్రాణం తీసుకోమన్నా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇందులో అనుమానం ఎందుకు?
చూడమ్మా, మాకు తెలిసిన విషయం గురించి మేము అడిగాము. నువ్వు చెప్పాల్సింది చేయాల్సింది చేశావు. ఇంకా ఈ విషయం మర్చిపోయి జాగ్రత్తగా నడుచుకో. చదువు మీద శ్రద్ధ పెట్టు. అర్థమైందా? మావయ్య, మీరైనా ప్రియని నమ్మారు, అర్థం చేసుకున్నారు. నా ప్రాణం తిరిగొచ్చింది. లేదంటే ప్రియ జీవితం నేనే నాశనం చేశానని నన్ను ఇంట్లోంచి గెంటేసేవాళ్ళు. ఏదో నా అదృష్టం బాగుండి నిజాలు బయటపడ్డాయి. జరిగిన సంఘటనలు కూడా అనుమానాన్ని బలపరిచే విధంగానే జరిగాయి. ప్రియ ఇంత ప్రమాణం చేసిన తర్వాత కూడా ఇంకా దీన్ని నమ్మకపోవటం తప్పవుతుంది. చూడు జయంతి, ఈ కుటుంబ గౌరవ మర్యాదల్లో నీకూ భాగం ఉంది. అది మనసులో పెట్టుకుని నడుచుకో. అర్థమైందా? దీపం ఆర్పి ప్రమాణం చేయడం వల్ల నాకు కాస్త నమ్మకం కుదిరింది. మళ్ళీ ఎక్కడైనా వాణ్ణి కలిసి మాట్లాడినట్టు తెలిసిందో చంపేస్తాను. జాగ్రత్త. చూడవే, ఇప్పుడు నువ్వేదో ప్రమాణం చేసి తప్పించుకున్నా ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరేంటో త్వరలోనే తెలుస్తాను. ఇప్పటికీ గోపిబావ చెప్పిందే నిజమని నేను నమ్ముతున్నాను. నమస్తే, వెల్కమ్ సార్. నమస్తే. ప్లీజ్. నమస్తే. నమస్తే. రండి. నమస్తే సార్. వెల్కమ్ సార్. నమస్తే. హలో. నమస్తే అండి. హలో సార్. నమస్తే. హలో. హలో. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి. బావగారు రండి రండి. నమస్కారం. ఎలా ఉన్నారు? అమ్మా. బాగున్నానండి. నమస్తే అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. ఎమ్మ కావ్య, బాగున్నావా? బాగున్నాను నాన్న. హలో ఆంటీ, ప్లీజ్ కమ్. రండి లోపలికి. అవును, వదిలి గారు ఎక్కడ కనిపించడం లోపల లేదు. పనిలో ఉంది, పదండి. రా అమ్మా. నాన్న, మీరు కూర్చోండి. ఆ, కావ్య, చాలా మంది వస్తున్నారు. నువ్వు వెళ్ళి పలకరించి వెళ్ళమ్మా. అవునమ్మా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపు. అమ్మా, ముహూర్తకాలం సమీపిస్తోంది. పూజ ప్రారంభిద్దామా? ఒక నిమిషం పూజారి గారు, నేను ఇప్పుడు వెళ్ళు, వెళ్ళు. వస్తాను. ఆల్ రైట్. మల్స్, 1 సెకండ్. పూజ మొదలుపెట్టే టైం అయిందట. పంతులు గారు పిలుస్తున్నారు, రండి. 1 సెకండ్. ఓకే బ్రదర్, థ్యాంక్స్ అ లాట్. ఐల్ సీ యు ఇన్ మై ఆఫీస్. ఐల్ సీ యు లేటర్. ఓకే, బాయ్. పద. అయ్యా, అందరూ వచ్చేసినట్టేనా? పూజ ప్రారంభిద్దామా? మొదలు పెట్టండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహి కవిం కవీనాముపమస్తమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆనశృణ్వన్నో సీదసాదనం సరస్వతీ నమస్తు. మౌని, అత్తయ్య ఎక్కడ? ఇక్కడే ఉండాలి దినా. ఏంటమ్మా, ఏమైంది? మావయ్య, అత్తయ్య కనిపించట్లేదు. ఇందాక ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. అయ్యా, దీపారాధన చెయ్యాలి. అమ్మగారిని కాస్త పిలుస్తారా? నేను పిలుచుకొస్తాను. అత్తయ్య, ఏంటత్తయ్య అందరూ అక్కడుంటే మీరొచ్చి ఇక్కడ కూర్చున్నారు?
రండత్తయ్య వెళ్దాం. నేనెక్కడుంటే నువ్వు వెళ్ళు, నేను రాను. అలా అనకండి అత్తయ్య, మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. దీపం వెలిగించాలి, రండి. నేనెందుకు అక్కడికి? ఉత్సవ విగ్రహంలా? అసలు మూల విరాటివి నువ్వే కదా, నువ్వు వెళ్ళు. నీ కంపెనీ నీ పేరు మీద ప్రారంభిస్తున్నారు. ఆ దీపాలేవో నువ్వే వెలిగించు, ఆ పెత్తన మీద నువ్వే చెలాయించు. అనవసరంగా నువ్వు నాతో మాట్లాడి నీ టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళు. అత్తయ్య, ఈ కంపెనీ నా పేరు మీద ఓపెన్ చేయడం లేదు, మీ పేరు మీదే. విజయలక్ష్మి కాస్మెటిక్స్ అని ప్రారంభిస్తున్నారు. నేను మీతో అన్నట్టుగానే మల్స్తో అన్ని వివరంగా చెప్పాను. ఆయన సరే అని పేరు మార్చారు. రండత్తయ్య. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? రండి. అమ్మా కావ్య, వదిన గారు రండి. అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. అవునమ్మా, సుముహూర్తం దాటిపోకముందే మీ చేతులతో జ్యోతి ప్రజ్వలన చేదురు గాని రండి. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇక్కడికొచ్చి కూర్చున్నావు? కింద దీపం వెలిగించాలంటారా? ఏంటి విజయలక్ష్మి, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారుగా, రా వెళదాం. వాట్ మామ్, వాట్స్ రాంగ్ విత్ యూ? కింద విఐపీలందరూ వెయిట్ చేస్తున్నారు. కమ్ లెట్స్ గో, లెట్స్ గో మామ్. కమ్ ఆన్ మామ్, కమ్ లెట్స్ గో. అయ్యా, మొదలు పెడదామా? ప్లీజ్ క్యారీ ఆన్. ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవోనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభూత్ బ్రహ్మేంద్రగం. అమ్మా, మీరొచ్చి దీపం వెలిగించండి. అత్తయ్య, మీరు వెళ్ళి దీపం వెలిగించండి. రామ్మా, దీపం వెలిగించు. విజయలక్ష్మి వెళ్ళు. అమ్మా రండమ్మా, దీపం వెలిగించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమ్మా, మీరు రండి. ఆంటీ, గో హెడ్. వెళ్ళు వరలక్ష్మి. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. అమ్మా, మీరు రండి. మౌని రా. ఓం గణాధిపతయే నమః. వెలిగించండమ్మా. ఓం హృషికేశాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, అచ్యుతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శూలధారణే నమః, మౌని, ఓం వెలిగించు. రాజార్చితాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. దీపం సమర్పయామి. అమ్మా రండి, ఆ బోర్డు ఓపెన్ చేయండి. అత్తయ్య, మీరు వెళ్ళి ఓపెన్ చేయండి. నేనొద్దులే అమ్మా, వేరే ఎవరితోనైనా చేయించు. ఏంటత్తయ్య ఇది? మీ కంపెనీ మీరే కదా ఓపెన్ చేయాల్సింది. వెళ్ళండి, వెళ్ళి ఓపెన్ చేయండి. మామ్, వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ? గో ఫాస్ట్. విజయలక్ష్మి, అందరూ చెప్తున్నారు కదా, వెళ్ళు వెళ్ళి ఓపెన్ చేయి. ఓం గణేశాయ నమః, ఓం గణాధిపతయే నమః,
ఓం లంబోదరాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం విష్ణవే నమః. అమ్మా ఓపెన్ చేయండి అమ్మా. ఓంకార స్వరూపిణే నమః. How is it? You like it? కంగ్రాచులేషన్స్ మల్స్. No, Mr. Banerjee. Please see the name board. Kavya Cosmetics. ఈ కంపెనీకి చైర్మన్, Congratulations, ప్రొప్రైటర్, madam. MD, everything is my wife, Kavya.